అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు అన్న మాట దగ్గర కింద రుజువులు అన్నమాట, అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. He showed himself as a resurrected living Jesus. ఆ దినాల్లో ఉన్న ఒక ఆటంకం ఏంటంటే యేసుక్రీస్తు. దేవుని యొద్దకు రావటానికి ఆ దినాల్లో ప్రజలకున్న ఆటంకము యేసుక్రీస్తు. నా మాట వింటున్నట్లయితే ఆమె చెప్పండి. వారు మోషేని నమ్మారు, మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని నమ్మారు, వారు అబ్రహాము యొక్క వాగ్దానములు నమ్మారు, అబ్రహాము యొక్క వంశముగా, అబ్రహాము యొక్క సంతతిగా వారు చేయబడ్డారని నమ్మారు. కానీ రాబోతున్న మెస్సయ్య ఒక ఆయన వస్తాడని ప్రవచన గ్రంథాల్లో చదివి వారు చూశారు, కానీ వారు యేసుక్రీస్తుని అంగీకరించడానికి కష్టపడ్డారు. దే వర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ మెస్సాయా. ఎందుకంటే యేసుక్రీస్తు వీరి జ్ఞానమునకు భిన్నముగా ఉన్నాడు, వీరి అనుభవమునకు భిన్నముగా ఉన్నాడు. వారు పుస్తకాల్లో చదివారు కానీ వారు అనుకున్నట్టుగా లేడు ఆయన. చదివారు కానీ వారు కోరినట్టుగా ఆయన లేడు. ఆయన డిఫరెంట్గా ఉండేసరికి వీరి జ్ఞానమునకు, వీరి అండర్స్టాండింగ్కి యేసు ప్రభు మ్యాచ్ అవ్వకపోతే యేసు ప్రభు మెస్సయ్య కాదనుకున్నారు. సో దేవుని యొద్దకు రావటానికి వారుకున్న ఆటంకము, లేక రక్షణ పొందటానికి వారుకున్న ఆటంకము క్రీస్తు ప్రభువే. ఒకసారి ఇక్కడ ఇలాగే ఉండి టర్న్ యువర్ బైబిల్స్ టు రోమన్స్ చాప్టర్ 9. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయానికి రండి. మరలా మనం అపోస్తుల కార్యముల 1వ అధ్యాయానికి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రోమా పత్రిక అంతా కూడా ఒకటే టాపిక్ ఏంటంటే మనము విశ్వాసము మూలముగా నీతిమంతులమని తీర్చబడ్డాం. దట్స్ ద మెయిన్ టాపిక్, అదే సారాంశము రోమా పత్రిక అంతా కూడా. ఇట్స్ నాట్ బై వర్క్స్, ఇట్స్ బై ఫెయిత్. క్రియల మూలముగా కాదు, విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడ్డాం. దీనిని అంగీకరించడానికి చాలా కష్టపడ్డారు ప్రజలు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా వారందరూ క్రియలకు అలవాటు పడిపోయారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ఒక గొర్రెపిల్ల తీసుకొని రావటం, లేదంటే వారు ఇంకా రకరకాల మత సంబంధమైన ఆచారాలకు అలవాటు పడిపోయారు. కానీ దేవుని శక్తిని వారు పొందుకోలేదు. సో అందుకనే దేవుడిచ్చిన ప్రత్యక్షత పౌలు స్టార్ట్ చేశాడు. ఇట్స్ నాట్ బై వర్క్స్ బట్ ఇట్స్ బై ఫెయిత్. క్రియల మూలంగా కాదు, విశ్వాసం మూలంగా నీతి. సో దాని గురించి మాట్లాడుతూ 9వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు అంటున్నాడు 30వ వచనం, అట్లయితే మేమేమందుము నీతిని వెంటాడని అన్యజనులు, అంటే మనమే నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. నా జెంటైల్స్గా ఉన్న మనము, అన్యజనులుగా ఉన్న మనము విశ్వాసమూలమైన నీతిని పొందాం. కెన్ ఐ హియర్ ఎ లౌడ్ హల్లెలూయా? ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? మీకు ఈ వచనం అర్థం అవ్వాలి, ఈ వచనం మీ హృదయాల్లో స్థిరపడాలి. మనం ఉచితముగా విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడ్డాం. సో నీతిని వెంటాడిన అన్ని జనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. ఈస్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. వారు నీతి కారణమైన నియమమును వారు వెంటాడిన ఆ నియమమును వారు అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? పౌలే ప్రశ్నిస్తున్నాడు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా నైనట్టు దానిని వెంటాడిరి. అంటే వారు విశ్వసించలా. ఏం చెప్పాడంటే యేసుప్రభు, బాబు మీరు చేసిన క్రియలన్నిటితో మీకు రక్షణ దొరకలేదు, కాబట్టి మీ అందరి తరపున నేనే ఒక క్రియ చేస్తాను. ఏంటి ఆ క్రియ అంటే నన్ను నేనే క్రయధనముగా అప్పగించుకుంటాను.
మీరు ఇన్ని కార్యములు చేశారు, గొర్రెపిల్ల అర్పించారు, మేకపిల్ల అర్పించాడు, కోడెను అర్పించారు, దూడను అర్పించారు, రక్తమును చిందిస్తూ వచ్చారు. కానీ ప్రతి సంవత్సరం మీరు అలా చేయాల్సి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి చేయాలి అంటే వాటి యొక్క రక్తము యొక్క వ్యాలిడిటీ 1 ఇయరే. ఇంక అలాంటి పని లేదు, నేను వచ్చాను కదా, నేను మీ అందరి కొరకు ఒక్కసారే రక్తమును చిందించి ఒక్కసారే బలర్పించి సదాకాలము నిలిచే బలిని నేను అర్పిస్తాను. మీరు ఇక అటువంటి క్రియలేం చేయనవసరం లేదు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీరు నీతిమంతులు అవుతారు అని చెప్పాడు. వారు దాన్ని అంగీకరించలేదు. అదే పౌలు చాలా స్పష్టంగా చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను మరలా చూడండి ఆ వచనం 9వ వచనం నేను మరలా చదువుతూ ఉన్నాను. 9వ అధ్యాయం 30వ వచనం. అట్లయితే మనమేమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక ఎలాగా వారు పొందుకోవాలనుకున్నారు? క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడిరి. ఇప్పుడు 33వ వచనం బాగా గమనించండి. ఇదిగో నేను అడ్డు రాతిని, అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను. ద రాక్ ఆఫ్ అఫెన్స్, ఎ స్టంబ్లింగ్ స్టోన్, ద స్టోన్ ఆఫ్ స్టంబ్లింగ్. ఏంటి అడ్డురాతి, అడ్డుబండ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు లేక ధర్మశాస్త్రం అనుసరించిన వారు క్రియల మూలముగా ఏదో క్రియలు చేసి వారు నీతిమంతులు అవ్వాలనుకుంటా ఉంటే యేసుప్రభు వచ్చి అన్నాడు, మీ యొక్క క్రియలు కాదు ఇప్పుడు మీ సొంత శక్తి కాదు, ఇప్పుడు మీ ఇష్టమైనట్టుగా కాదు, ఇప్పుడు నేను ఇవన్నీ చేయనవసరం లేదు, మీ కొరకు నేను అన్నీ చేశాను. మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీరు నీతిమంతులుగా తీర్చిపట్టమే కాదు, నేను చేసిన క్రియ వలన కలిగే ప్రివిలేజెస్ అన్నిటికీ మీరు అర్హులవుతారు అంటే వారికి యేసు ప్రభు అడ్డుబండి అయ్యాడు. ఎందుకంటే వారికున్న జ్ఞానము, వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు, దే వర్ కాల్డ్ ద డాక్టర్స్ ఆఫ్ ద లా. విపరీతమైన పాండిత్యం ఉంది వారికి. వారిలో చాలా 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 జ్ఞానవంతులు ఉన్నారు. ధర్మశాస్త్రమును చాలా క్షుణ్ణంగా చదివేసిన వారు. సో వీళ్ళందరూ చదివేసేసరికి, జ్ఞానం ఎక్కువైపోయేసరికి, వారికున్న ఎక్స్పోజర్కి, వారికున్న నాలెడ్జ్కి, విజ్డమ్కి యేసుక్రీస్తు వారు పిచ్చోళ్ళలా కనిపించాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఏమైపోయాడంటే యేసుక్రీస్తు వారు వారికి అడ్డుబండ అయిపోయాడు. అదే అక్కడ 33వ వచనంలో మనం చూస్తాము. ఇదిగో నేను అడ్డు రాతిని, అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఆ అడ్డుబండ గురించి మాట్లాడితే ఏమన్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. హల్లెలూయా. నౌ జీసస్ హ్యాస్ బికమ్ ద రాక్ ఆఫ్ అఫెన్స్. ఇప్పుడు వారు దేవుని నమ్ముతున్నాను అంటున్నారు, కానీ యేసు ప్రభు నమ్మట్ల. నేను ఇంకొంచెం మీకు ఇంకా అర్థం అవటానికి, మీరందరూ వాక్యం చదువుతున్న విశ్వాసులే కనుక మీరు క్రొత్త నిబంధనలో సువార్తలలో కొన్ని ప్రాంతాలకు యేసుప్రభు వెళ్ళినప్పుడు యేసుప్రభుని కొన్ని సూచక్రియలు చేయమని అడిగారు. వారు చాలామంది మాకు ఆ సూచక్రియలు కావాలి, యోనాను గురించిన సూచక్రియ కావాలి, ఇవన్నీ చెప్తా ఉంటే యేసుప్రభు అన్నాడు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు నేను ఇక్కడున్నాను, సొలొమోను కంటే గొప్పవాడు నేను ఇక్కడున్నాను. ఏ సూచక్రియలు కావాలి? నాకంటే గొప్ప సూచక్రియ ఇంకేమీ లేదు, నేనే మీకు సూచక్రియని. ఎందుకని వీరు యోనాని నమ్మారు, ఆ తర్వాత సొలొమోని నమ్మారు, ఆ తర్వాత అబ్రహాము నమ్మారు, దావీదుని నమ్మారు, అన్నీ నమ్ముతున్నారు. కానీ యేసు ప్రభువు నమ్మటానికి వారికి కష్టమైపోతూ ఉంది. అందుకనే ఆయన వారికి అడ్డుబండగా అయిపోయాడు, ఆయన వారికి అడ్డురాతిగా అయిపోయాడు. ఆయన విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు, కానీ వీరు ఆయన విశ్వాసం ఉంచలా. దట్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ మై మెసేజ్. నేను ఎందుకు ఆ మాట చెప్పాను? కమ్ బ్యాక్ టు యాక్ట్స్ చాప్టర్ 1. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయానికి వచ్చేద్దాం. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తన శిష్యులు ఆయన వెళ్ళిపోయే ముందు వారిని పిలిచాడు. ఆయన వారికి 40 రోజులు వారికి అగుపడుతూ వచ్చాడు. వారికి సజీవునిగా తను తాను కనపరుచుకున్నాడు అన్నమాట. మీ బైబిల్లో ఉంది కదా, 3వ వచనంలో అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం వారికి తాను సజీవునిగా. ఎందుకని అంత పర్టికులర్గా ఆ మాట లూకా మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే, ఆ దినాలలో
99% మంది ప్రజలు పునరుద్ధానమును నమ్మని వారు. దే డోంట్ బిలీవ్ ఇన్ రిజరక్షన్. చనిపోయిన వాడు తిరిగి లేవటం ఏంటి? అందుకే యేసుప్రభు వారు బ్రతుకున్నప్పుడే చెప్పాడు, ఈ దేవాలయం మీరు పడగొట్టండి, 3 రోజుల్లో దాన్ని లేపుతానని. హీస్ టాకింగ్ అబౌట్ హిజ్ ఓన్ బాడీ. అయితే ఆయన చనిపోయిన తర్వాత అక్కడున్న కొంతమందికి అనుమానం వచ్చి అప్పటికి ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి అడిగారు వారు, ఇదిగో అతను బ్రతుకున్నప్పుడు చెప్పాడు చనిపోయిన 3వ దినమున తిరిగి లేస్తాడని, కాబట్టి ఆ సమాధికి కావాలి అంటే గవర్నమెంట్ అథారిటీస్ని సమాధి యొక్క రాయి దగ్గర కాపలాగా ఉంచారు, ఎందుకంటే యేసుప్రభు తిరిగి లేవకూడదని. అప్పటికి ఏం చేశారంటే వారు ధనమిచ్చి అబద్ధ సాక్షులను పెట్టి యేసుప్రభు తిరిగి లేవలేదని నమ్మించటానికి చాలా ప్రయత్నం చేశారు. వారు ఒక అబద్ధాన్ని క్రియేట్ చేశారు. శిష్యులు అబద్ధం చెప్తున్నారు, ఆయన తిరిగి లేచాడు. వారే ఆయన దేహమును ఎత్తుకొని వెళ్ళిపోయి ఎక్కడో దాచిపెట్టేసి ఆయన తిరిగి లేచాడు అని అబద్ధం చెప్పాడని వారు ధనమునకు కూలీకి మనుషులను కుదుర్చుకొని ఈ అబద్ధాన్ని ఊరంతా కూడా బాగా చాటింపు చేశారు. అందుకే యేసుప్రభు వచ్చి ఏం చేశాడంటే తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఈవెన్ ఒకానొక టైంలో తన సొంత శిష్యుడైన తోమా కూడా నమ్మలా. అందుకే యేసుప్రభు మరలా వచ్చాడు. యు నో ద స్టోరీ. అప్పుడు తోమా ఆయన చూసి ఆయన సజీవుడని నమ్మాడు. సో కాబట్టి ఆయన తాను సజీవునిగా వారికి కనపరుచుకొని, మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమెను చెప్పండి, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును. ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 4. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును. ఏమని ఆజ్ఞాపించాడు? ఆయన ఏమన్నాడంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఏంటి ఆ వాగ్దానము? హీస్ టాకింగ్ అబౌట్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు చూడండి 5వ వచనం, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురనెను. హల్లెలూయా. కింద ఫుట్ నోట్లో అక్కడ 2 అన్న నెంబర్ తెలుగు బైబిల్లో ఉంది. కింద ఫుట్ నోట్లో పరిశుద్ధాత్మతో అన్నమాట. యూ విల్ బి బ్యాప్టైజ్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆర్ యూ విల్ బి బ్యాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇది చాలా 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 ప్రాముఖ్యం. నేను చాలా జాగ్రత్తగా వివరిస్తున్నాను, మీకు అందరికి అర్థమవుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. మీరందరూ సజీవులుగానే ఉండాలని కోరుతూ ఉన్నాను. సో గనుక బ్యాప్టిజం అంటే టు ఇమ్మర్స్, ముంచుట అని అర్థం. నా నీళ్ళలో బాప్తిసం అంటే నీళ్ళల్లో ముంచుట. మరి పరిశుద్ధాత్మలో బాప్తిసం అంటే బీయింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో మనము బాప్తిస్మం పొందుతాం. సో యేసుప్రభు అన్నాడు, నౌ దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్. పరిశుద్ధాత్మ బాప్తిసం అనగా నెంబర్ 1, ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్. ఇది తండ్రి యొక్క వాగ్దానము. ఇది మీరు మర్చిపోకూడదు. ఇది తండ్రి యొక్క వాగ్దానము. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనగా అది తండ్రి యొక్క వాగ్దానము. అండ్ నెంబర్ 2, జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద బ్యాప్టైజర్. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చేవాడు స్వయాన్న యేసుక్రీస్తు వారే. ఇట్ ఈస్ జీసస్ హూ బ్యాప్టైజెస్ విత్ ద హోలీ స్పిరిట్. మీకు గుర్తుందా, అపోస్తలుడైన పౌలు ఆయన ప్రయాణిస్తూ ఎఫెసు ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడే ఒక ఫింగర్ పెట్టి 19వ అధ్యాయానికి రండి, అపోస్తల కార్యముల్లోనే. అక్కడ వారి దగ్గరికి వచ్చినప్పుడు నేను చదువుతున్నాను, మీ బైబిల్ చూస్తున్నట్లయితే బిగ్గరగా ఆమెన్ చెప్పండి. ఐ ఎంకరేజ్ యూ టు బ్రింగ్ యువర్ బైబిల్స్ టు ద చర్చ్. ఆమెన్. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి ఏమన్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. ఈ కేమ్ టు ఎఫెసస్. నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్. అపోస్తలుడైన పౌలు he wrote 2/3 of the New Testament. నూతన నిబంధనలో 30% అపోస్తలుడైన పౌలు రాశాడు. మనం చాలా అపోస్తలుడైన పౌలు వాక్యాలు నమ్ముతామా లేదా? నన్ను బలపరచువానింది నేను సమస్తం చేయగలను. ఎవరు చెప్పిన మాట? పౌలు చెప్పిన మాట. నా కృప నీకు చాలును. ఎవరితో పౌలు మాట్లాడిన మాట? పౌలుతో మాట్లాడిన మాట. ఆయన తన ఐశ్వర్యం చెప్పిన పరలో మహిమలో ఆయన తన ఐశ్వర్యం చెప్పిన మీ ప్రతి అవసరము తీర్చినని చెప్పిన మాట ఎవరు చెప్పిన మాట? పౌలు. ఈ మాటలనే నమ్ముతాం, కానీ ఆత్మవరముల గురించి కొన్ని కాంప్లికేటెడ్గా ఉన్నట్టుగా అనిపిస్తున్న వచనాలు పౌలు చెప్పిన తీసుకోం.
అది ఎలా సాధ్యమైంది? పాల్ వాజ్ ఎండార్స్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు పౌలుని ఎండార్స్ చేశాడు. అందుకనే పౌలు రాసిన పత్రికలన్నీ వాక్యములో చేర్చబడ్డాయి. ఆల్ దిస్ వర్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. అందుకని బాగా గమనించండి, ఇప్పుడు పౌలు వచ్చి అడుగుతున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? కొంతమంది విశ్వాసులను అడిగితే వాళ్ళు ఏమన్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు అన్నాడు. ఎంత భయంకరం! అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి. అందుకని రేపొద్దున మీరు ఆ మాట అనకూడదని నేను చెప్తున్నా పరిశుద్ధాత్మ గురించి. ఆమేన్. కమాన్, లౌడ్ హల్లెలూయా. సో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము లేదని చెప్పారు. అప్పుడు పౌలు అడుగుతున్నాడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరి అంటే వారు అన్నారు, యోహాను బాప్తిస్మను బట్టియే అని చెప్పారు. ఏంటి యోహాను బాప్తిసం? ఇందాక యేసుప్రభు వారు మనకు చెప్పాడు కదా, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనంలో యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు. సో వీరేమన్నారంటే, మేము యోహాను బాప్తిసం మాత్రమే మేము పొందాము. అందుకు పౌలు అన్నాడు 4వ వచనంలో, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని వర్స్ 5 ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. కమాన్, హల్లెలూయా. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా, మీరు బైబిల్ చూస్తుంటే ఆమెను చెప్పాలి. పౌలు వారి మీద చేతులుంచగా ఏమైంది? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. హల్లెలూయా. నౌ దే రిసీవ్డ్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే నీటి బాప్తిస్మం ఈజ్ డిఫరెంట్. దట్స్ అబౌట్ సాల్వేషన్. రక్షణ కొరకు నీటి బాప్తిసం. పరిశుద్ధాత్మ బాప్తిసం ఎందుకంటే రక్షణ కొరకు కాదు, రక్షించబడిన తర్వాత ఆత్మీయంగా ఎదుగుటకు పరిశుద్ధాత్మ బాప్తిసం. ఇట్ ఈస్ టు గ్రో స్పిరిచువల్లీ, ఇట్ ఈస్ టు వాక్, టు హ్యావ్ ఎ డీపర్ వాక్ విత్ గాడ్. దేవునితో ఒక లోతైన అనుభవం. మీరు ఎవరినో చూసి ఏదో చూసి ఒక కంక్లూషన్కి వచ్చి ఇది నాకొద్దు, ఇది నాకు కాదని అనుకోవద్దు. దేవుని వాక్యమే మన ప్రమాణము, దేవుని వాక్యమే మన ఫైనల్ అథారిటీ. యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద వర్డ్ అండ్ గెట్ ద వర్డ్ అండ్ దెన్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో ఇప్పుడు మరలా 1వ అధ్యాయానికి వచ్చేద్దాం. 4వ వచనములో యోహాను బాప్తిసం గురించి మాట్లాడుతానన్నాడు. యోహాను 5వ వచనం, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అన్నాడు. సో ఆ మాట చెప్పిన తర్వాత ఇప్పుడు వారు ఇంకా వేరే విషయాలు అడుగుతూ ఉన్నారు. అంత్యదినం ఎప్పుడు, ఈ రాజ్యం ఎప్పుడు, అదెప్పుడు, ఇది ఎప్పుడు అంటే అవన్నీ మీకెందుకు, నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతున్నారా నాయన? నేను పరిశుద్ధాత్మ గురించి చెప్తుంటే, బాప్తిసం గురించి చెప్తుంటే, ఈ రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఈ రాజ్యం మరలా నీకే, ఇవన్నీ కాదు అని ఒక మాట చెప్పి అది తెలుసుకున్నట్టు మీ పని కాదని మరలా హీ కేమ్ బ్యాక్ టు ద టాపిక్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ వర్స్ 8. మరలా 8వ వచనానికి వచ్చేసరికి ఆయన అన్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. హల్లెలూయా. మీరు ఈ వచనము మీ హృదయాలను బాగా స్థిరపరచుకోవాలి. వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ, యూ షాల్ రిసీవ్ పవర్. యూ షాల్ రిసీవ్ పవర్. యూ షాల్ రిసీవ్ పవర్. అక్కడ ఏమని రాయబడిందంటే శక్తి అన్న మాట దగ్గర సామర్థ్యము అన్నమాట. ఎవరి సామర్థ్యమును పొందుకుంటావు? దేవుని సామర్థ్యమును పొందుకుంటావు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. తెలుగు బైబిల్లో మీరు శక్తిని పొందుకుంటారు అనింది. ఒక ట్రాన్స్లేషన్లో ఏమనుందంటే మీరు శక్తిని ధరించుకుంటారు అనింది. యూ విల్ బి క్లోత్డ్ విత్ పవర్. హల్లెలూయా. కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. ఆమేన్. నా మాటలు అందరికీ అర్థమవుతుందా? సో ప్రతి విశ్వాసి కూడా దేవుని శక్తి కలిగి నడవాలనేది దేవుని చిత్తము. మీరు దేవుని శక్తి, దిస్ పవర్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ద పాస్టర్. మీరు గ్రహించాలి, ఇది నాకొక్కడికి అనుకుంటే స్వార్థంతో ఈ వాక్యమే చెప్పేవాడిని కాదు, అసలు మీకు ఈ మెసేజ్ చెప్పేవాడిని కాదు. ఈ శక్తి కేవలం సేవకుడికి కాదు, ఈ శక్తి కేవలం పుల్పిట్ మినిస్ట్రీలో ఉన్నవారికి కాదు, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఈ శక్తిని దేవుడు అందుబాటులోనికి తీసుకొని వచ్చాడు.
పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. సరే, శక్తి నొందితే ఏమవుతుంది? ద రిజల్ట్ విల్ బి, యూ విల్ బీ ద విట్నెస్. మీరు సాక్షులై ఉంటారు. వండర్ఫుల్. సరే, ఏం జరిగింది? అది అయిపోయింది. వెళ్ళి ప్రార్థన చేస్తారు. యు నో ద స్టోరీ. 2వ అధ్యాయం, పెంతెకోస్తు పండుగ దినమున అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు ఏం జరిగింది? వేగముగా వీచే బలమైన గాలి. ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 2. వేగముగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. హల్లెలూయా! ఎలావుడ్ హల్లెలూయా! పాస్టర్ గారు, నాకు పరిశుద్ధాత్మ అంటే ఇష్టమే కానీ సౌండ్ ఇష్టం ఉండదు. కానీ సౌండ్ ఉంటుంది అన్నాడు అక్కడ. కమాన్, హల్లెలూయా! గొప్ప ధ్వని వచ్చిందన్నాడా లేదా? మీ బైబిల్లో ఉందా లేదా? వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి వచ్చింది. ఆ ధ్వనికే ఊరంతా కలిసి వచ్చారు. ఆమెన్. ఓకే. సో అయితే వారు కూర్చుంటున్న ఇల్లంత నిండెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలను. సో దెర్ వర్ 2 things వెన్ ద హోలీ స్పిరిట్ డిసెండెడ్. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు 2 విషయాలు జరిగినాయి. నెంబర్ 1, దెర్ వాజ్ ఎ సౌండ్. ఒక ధ్వని కలిగింది. నౌ వాట్ ఈస్ ద సౌండ్? నో వన్ నోస్, బట్ ద బైబుల్ సేస్, ఇక్కడ బైబుల్ చెప్తుంది, బలమైన గాలి వంటి ఒక ధ్వని, బలమైన గాలి వంటి ధ్వని వచ్చింది. నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ దట్ సౌండ్ ఇస్. ఇట్స్ ఎ సౌండ్ లైక్ ఎ విండ్. ఒక గాలి వంటి ధ్వని వచ్చింది. బట్ ఐ వుడ్ కాల్ ఇట్స్ ఎ సౌండ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి ఒక ధ్వని కలిగింది. రైట్. అండ్ నెంబర్ 2, దెర్ వాస్ ఫైర్. వెన్ ద హోలీ స్పిరిట్ కేమ్, దెర్ వాస్ ఫైర్. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అక్కడ అగ్ని అక్కడ కలిగింది. కమాన్, హల్లెలూయా! ఈ అగ్ని మనిషిని నాశనం చేసే అగ్ని కాదు. ఇది మనిషిని కాపాడే అగ్ని. ఇది మనిషిని బాగు చేసే అగ్ని. ఇది మనిషిని మరింత రిఫైన్ చేసే అగ్ని. ఇది కమాన్, హల్లెలూయా! నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. రైట్. సో అప్పుడు అగ్ని నాలుకల వంటి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ చెప్పండి ఆ మాట, అందరూ చెప్పండి. ఏ ఒక్కరైనా వదిలిపెట్టబడ్డారా? నో 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 నో. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా! So there was sound, there was fire, and there was a new language. అక్కడ శబ్దం ఉంది, అగ్ని ఉంది, ఒక నూతన భాష ఉంది. వారు అన్య భాషలతో వారు మాట్లాడసాగారు. ది బిగాన్ టు స్పీక్ ఇన్ న్యూ టంగ్స్. కమ్ ఆన్, హల్లెలూయా! పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తినిచ్చాడు. వారు అన్య భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ నాకు సందేహం వచ్చింది. యేసుప్రభు వారు 8వ వచనంలో ఏమన్నాడంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. మరి ఏదది ఇక్కడ కనపడలేదు మొదటి 4 వచనాల్లో? పరిశుద్ధాత్మ మీ మీద ఆ రోజున బలముగా వీచు గాలి వంటి ధ్వని వచ్చిందన్నాడు, వేగముగా వచ్చిందన్నాడు, అగ్ని వచ్చి వారి మీద నాలుకల వలె వ్రాలింది అన్నాడు. ఆ తర్వాత వారు అన్య భాషలు మాట్లాడి సాగిరి అన్నారు. కానీ అక్కడ శక్తి పొందారని ఎక్కడ ఉందా? మొదటి 4 వచనాలు ఎక్కడ కనపడాల. మరి యేసుప్రభు అన్నాడు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారన్నాడు. మరి వేర్ ఈస్ ద పవర్? ఆ శక్తి ఏది? నో, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఆ శక్తి ఆ తర్వాత వచనాల్లో నుంచి కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే, నౌ లిసన్ టు, అందరూ బాగా వింటున్నట్లయితే ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. ఆ శక్తి ఎలాగ నొందుతారు? దిస్ పవర్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్, బట్ ఫర్ ఎవ్రీవన్ హూ బిలీవ్స్. విశ్వసించు వారందరికీ శక్తి. పరిశుద్ధాత్మ యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన వారందరికీ శక్తి. కానీ ఎందుకని అందరూ ఈ శక్తిని పొందుకోవట్లేదంటే, అందరూ శక్తి కావాలనుకుంటారు కానీ భాషలు కావాలనుకోరు. నాకు ఈ భాషలు వద్దండి, ఇదేదో నాకు అర్థం కావట్లేదండి, ఈ మాట ఏదో మాట్లాడుతుంటే ఏదో డిఫరెంట్గా ఉందండి,
వాళ్ళకిలాగో ఎవరికిలాగో ఇంకొకరిలాగా అన్య భాషలు ఏంటి, ఇట్స్ లైక్ సమ్ బ్లాబరీ లాగా ఉంది. నాకు ఏదో మాట్లాడుతుంటే కూడా అర్థం కావట్లా. నాకు ఐ వాంట్ పవర్ బట్ ఐ డోంట్ నీడ్ టంగ్స్. చాలామంది వాదన ఇదే, ఐ వాంట్ పవర్, ఐ వాంట్ టు వాక్ ఇన్ పవర్ బట్ ఐ డోంట్ నీడ్ టంగ్స్. నాకు శక్తి కావాలి, నేను శక్తిలో నడవాలి, కానీ అన్య భాషలు నాకు వద్దు. అందుకని నేను చెప్తున్నాను, అన్య భాషలు శక్తిని అనుభవించటానికి దేవుడు పెట్టిన అడ్డురాతి. కమ్ ఆన్, హల్లెలూయా. నౌ దిస్ ఈజ్ ద స్టోన్ ఆఫ్ అఫెన్స్, ద రాక్ ఆఫ్ అఫెన్స్. అందరూ ఇది అంగీకరించారు. బాగా గమనించాలి, నా మాట అర్థమవుతున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఫర్ మెనీ ఆఫ్ ద సీక్రెట్ థింగ్స్ ఆఫ్ హెవెన్, పరలోక సంబంధమైన అనేక రహస్యాలు, పరలోక సంబంధమైన అనేక శ్రేష్టమైన వాటికి దేవుడు దానిలోనికి ప్రవేశించడానికి దేవుడు మన ఎదుట అడ్డురాతిని ఉంచుతాడు. అందుకని ఇందాక మీకు రోమీయులకు రాసిన పత్రిక 9:33 చదివించాను. ఆయన సియోనులో అడ్డురాతిని స్థాపించాడు, అడ్డుబండను స్థాపించాడు అని. తర్వాత అన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గునందడు అన్నాడు. సో ఫర్ మెనీ ఆఫ్ ద సీక్రెట్ థింగ్స్ ఆఫ్ హెవెన్, నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. టు ద సీక్రెట్ థింగ్స్ ఆఫ్ హెవెన్ గాడ్ ఆల్వేస్ పుట్స్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్. ఇది అందరికీ కాదు, ఇది అంత ఈజీగా అందరూ పొందుకునేది కాదు, కానీ అందరికీ అందుబాటులో ఉంచింది. ఈ స్టంబ్లింగ్ బ్లాక్ ఏంటంటే స్పీకింగ్ ఇన్ టంగ్స్. ఎందుకని ఇది, అందుకనే ఈ స్టంబ్లింగ్ బ్లాక్ అంటే ఈ యొక్క ఏమంటారు, ఈ అడ్డురాతిని దాటి ముందుకు వెళ్ళాలంటే ఇట్ టేక్స్ యువర్ హ్యూమిలిటీ. మీ దీనత్వం కావాలి, మీ జ్ఞానం కాదు, మీ లాజిక్ కాదు. ఇదేంటి ఇలా ఉంది, నాకు అర్థం కాల, ఇదేంటి ఇండీసెంట్గా ఉంది, ఇదేంటి డిఫరెంట్గా ఉంది, ఇదేంటి కష్టంగా ఉంది, ఇవన్నీ కాదు. ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఇది దేవుని వలన కలిగినది. నేను ప్రశ్నించను, సందేహించను. నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతానని తను తాను తగ్గించుకొని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే యాక్సెస్ చేయగలిగిన వరం ఇది. కమ్ ఆన్, హల్లెలూయా. సో అందుకే నేను ఏమంటున్నానంటే, దిస్ ఈజ్ అ రాక్ ఆఫ్ అఫెన్స్. To the secret things of heaven, God always puts a stumbling block. అందుకని ఓన్లీ హంబుల్ కెన్ యాక్సెస్ ఇట్, arrogant cannot receive it. గర్విష్ఠులు దీన్ని పొందుకోలేరు, అహంకారులు దీన్ని పొందుకోలేరు. ఇఫ్ యు వాంట్ టు ఆర్గ్యూ అబౌట్ ఇట్, దాని గురించి మీరు వాదించి, నేను ఒకప్పుడు అహంకారిగా ఉన్నాను, ఇదెందుకు అని అహంకారంతో మాట్లాడాను, సందేహంతో మాట్లాడాను. బట్ వెన్ ఐ బిగాన్ టు హంబుల్ మై సెల్ఫ్, నన్ను నేను తగ్గించుకొని, నో దిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్, దిస్ ఈజ్ ఫ్రమ్ ద వర్డ్ అని నేను ఎప్పుడైతే నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకోవటం నేను చూసానో, దెన్ ఐ బిగాన్ టు యాక్సెస్ ద సీక్రెట్ థింగ్స్ ఆఫ్ హెవెన్. హల్లెలూయా. సో కనుక నేనేమంటానంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురని యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఆయన అన్య భాషలు వరం ఇచ్చాడు. విచ్ మీన్స్ అన్య భాషలు ఈజ్ ఎ డోర్వే టు ద పవర్ ఆఫ్ గాడ్. అన్య భాషలు దేనికంటే దేవుని శక్తిని నువ్వు పొందుకోవటానికి ఆయన నీ ఎదుట ఉంచిన ద్వారమై ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా. సో టు రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నా మాటలు అర్థమవుతున్నట్లయితే ఆమేన్ చెప్పండి. టు రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద సూపర్ నేచురల్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క అసాధారణమైన శక్తిని మీరు అనుభవించాలంటే, మీరు దాన్ని పొందుకోవాలంటే, ద డోర్వే ఈజ్, ద్వారం ఏదంటే, ఇట్ ఈజ్ బై స్పీకింగ్ ఇన్ టంగ్స్, అన్య భాషలలో మాట్లాడుట ద్వారానే. హల్లెలూయా. సో నేను ఈ వర్తమానం చెప్తూ ఉండగా, ఇంకా మీలో అన్య భాషలు వరమును పొందని వారు ఎవరైనా ఉంటే, డోంట్ వర్రీ, ఈరోజు కూడా ఐ విల్ ప్రే ఫర్ యూ. యూ విల్ బి బ్యాప్టైజ్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ యూ షల్ బిగిన్ టు స్పీక్ ఇన్ ఎన్ అన్నోన్ టంగ్. హల్లెలూయా. ఒకటే అర్హత అండి అన్య భాషలు మాట్లాడటానికి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందటానికి ఒకటే అర్హత. నేను మన ఫ్రైడే బైబిల్ స్టడీలో కూడా చెప్పాను. మీరు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్రీ టైం చూసుకొని లాస్ట్ ఫ్రైడే బైబిల్ స్టడీ మెసేజ్ యూట్యూబ్లో ఉంది, మీరు అందరూ వినాలని కోరుతూ ఉన్నాను. ఒకటే అర్హత ఏంటంటే, యూ షుడ్ బీ హంగ్రీ ఫర్ ఎ టచ్ ఆఫ్ గాడ్. ఈ బాప్తిస్మ కొరకు మీరు ఆకలి కలిగి ఉండాలి. యూ షుడ్ బి హంగ్రీ అండ్ థర్స్టీ ఫర్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని నేను చూడాలి అన్న ఆకలి, దేవుని శక్తి నాకు కావాలన్న ఆ దప్పిక మీరు కనుక కలిగి ఉండగలిగితే, ఆయన చూడండి, దేవుని రాజ్యంలో వాట్ అట్రాక్ట్స్ గాడ్స్ అటెన్షన్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్.
or your faith. దాన్ని we call it faith, we call it expectation, and we call it a spiritual hunger. ఒక ఆధ్యాత్మిక ఆకలి దేవుని యొక్క విషయాలు మీరు ఆకర్షించుకున్నట్లుగా చేస్తుంది. హల్లెలూయా. నేను చిన్నప్పటి నుంచి పెరిగిన డినామినేషన్లో ఇది నేను వినలేదు పాస్టర్ గారు, చిన్నప్పటి నుంచి నేను పెరిగిన సంఘములో నాకు ఇది చెప్పలేదు, ఏం చేద్దాం మరి? అప్పుడు నేర్చుకోలేదు, ఇప్పుడు పరిశుద్ధాత్మ నీకు నేర్పిస్తున్నాడు. God has brought you to another place where you can be fed with the word of God. Come on, hallelujah. సో దేవుని వాక్యంలోని విషయాలు we should adapt to new revelations that we receive. దేవుని యొద్ద నుంచి మనం పొందుకునే నూతన ప్రత్యక్షతలు మనం అంగీకరించడానికి దీనత్వము కావాలి. సో when you accept it with humility, ఏమవుతుందంటే you can really experience the power of the Holy Spirit. Hallelujah. Come on, a loud hallelujah. నా మాటలు అర్థమైతే ఆమేన్ చెప్పండి. సరే, నేను ఇంకొంచెం లోపలికి వెళ్ళక ముందు నేను ఇంకొక మాట కూడా చెప్పి లోపలికి వచ్చేస్తాను. ఇంకోటి ఏంటంటే, పాస్టర్ గారు అన్య భాషలు మాట్లాడితే దాని అర్థము కూడా చెప్పాలి కదా, అర్థము చెప్పగలిగితేనే మాట్లాడాలని వాక్యంలో ఉంది కదా. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్య భాషలు మాట్లాడితే అర్థము చెప్పాలి, అన్య భాషలు దాని అర్థము గురించి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. రైట్, 1 Corinthians chapter 12. I want to give you a clear understanding on this. ఎవరన్నా మిమ్మల్ని అడిగినా వారు ఇంకోసారి మిమ్మల్ని అడగకుండా సమాధానం చెప్పచ్చు. 1 Corinthians chapter 12, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 12వ అధ్యాయము చూస్తున్నట్లయితే అందరూ ఆమేన్ చెప్పండి. ఈ 12వ అధ్యాయం అంతా కూడా కృపావరముల అధ్యాయము. దిస్ ఈస్ ద చాప్టర్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, ఐ సెడ్ ప్లూరల్, గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, వరములు. 4వ వచనంలో చూస్తే కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. దెర్ వర్ డైవర్స్ కైండ్స్ ఆఫ్ గిఫ్ట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గిఫ్ట్స్, బట్ ఆల్ కమ్ ఫ్రమ్ ద సేమ్ స్పిరిట్, ద వన్ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒక్క ఆత్మ నుంచే. వీ హ్యావ్ ఎ వెరీ డీటెయిల్డ్ క్లాస్ ఆన్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ అవర్ FLBS. సో ఈ ఆత్మవరములు నానా విధములుగా ఉంటాయి, కానీ FLBS అంటే ఫెయిత్ లైఫ్ బైబిల్ స్కూల్. ఈ ఆత్మవరములు నానా విధములుగా ఉంటాయి, కానీ ఇవన్నీ ఒక్క ఆత్మ నుంచే కలిగినాయి. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. కమాన్, హల్లెలూయా. నేను అవన్నీ వివరించను. వోకల్ గిఫ్ట్స్ ఉన్నాయి, తర్వాత పవర్ గిఫ్ట్స్ ఉన్నాయి. సో ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా 9 గిఫ్ట్స్, 9 వరములు ఉన్నాయి. ఈ వరములలో ఒకటి ఏంటి, మీ బైబిల్ బాగా గమనిస్తే నేను అక్కడ ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. ఈ వరములలో 10వ వచనంలో మధ్యలో మాట, ఒకనికి నానావిధ భాషలు. మీకు కనిపిస్తే ఆమేన్ చెప్పండి. 10వ వచనం మధ్యలో చదువుతున్నా నేను. ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి, మీరు గమనించాలి, మరి ఒకనికి, వింటున్నారన్నమాట, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. మీరు అక్కడ చూస్తే ఒకనికి, అందరికీ కాదు, ఒకనికి, మరి ఒకనికి. మీరు ఆ మాటలు పట్టుకోవాలి, మీకు అర్థమైతే ఆమేన్ చెప్పండి. కమాన్, లౌడ్ హల్లెలూయా. సో కనుక నా ఈ భాషల యొక్క అర్థము, దీని గురించి ఇది ఎక్కడ మెన్షన్ చేయబడిందంటే గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. కానీ అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో దట్స్ నాట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, దట్స్ ఎ ప్రేయర్ లాంగ్వేజ్. అది ప్రార్థనా భాష. అన్య భాషలే కానీ ప్రార్థనా భాష. ఇదేమో గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, ఇది ఆత్మ వరముల గురించి. సో 2 ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఇవి పరిచర్య చేయుట కొరకు, అది వ్యక్తిగతమైన క్షేమాభివృద్ధి పొందుట కొరకు. కమాన్, హల్లెలూయా. సో ఇప్పుడు నేను మాట్లాడేది దేని గురించి అంటే, యువర్ పర్సనల్ ఎడిఫికేషన్, మీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకైనా ప్రేయర్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఒక 45 నిమిషాలు అన్య భాషల్లో మీకు వర్తమానం చెప్తే అర్థమైద్దా? అర్థమవుదు. నేను అలాగ అన్య భాషల్లో మీకు 45 నిమిషాలు వర్తమానం చెప్పాలంటే దానికి అర్థము చెప్పువాడనై ఉండాలి నేను. యు అండర్స్టాండ్? నౌ దిస్ ఈజ్ కాల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. కానీ నేను ప్రార్థించుచున్నప్పుడు నేను అన్య భాషల్లో ప్రార్థన చేస్తే నేను అర్థం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ భాషతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుచూ ఉన్నాడు. కమాన్, హల్లెలూయా. సో గాడ్ డజంట్ నీడ్ ఇంటర్ప్రిటేషన్. కమాన్, లౌడ్ హల్లెలూయా. నో దట్స్ ప్రేయర్ లాంగ్వేజ్ అండ్ దిస్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. సో నువ్వు అర్థము చెప్తేనే భాషలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకని? దట్స్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. ఆ వరము దేవుడికి ఇస్తే వండర్ఫుల్. కానీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రేయర్ లాంగ్వేజ్. నేను ప్రార్థన భాష గురించి మాట్లాడుతూ ఉన్నాను. నా మాట స్పష్టంగా అర్థమైతే ఆమేన్ చెప్పండి.
రైట్. నౌ కమ్ బ్యాక్ టు అగైన్ మరలా అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయానికి వచ్చేద్దాం. సో కనుక నౌ టంగ్స్ ఈజ్ ద డోర్వే టు ద సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ గాడ్. నువ్వు అన్య భాషలు ఎందుకు మాట్లాడాలంటే, నువ్వు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు దేవుని శక్తిలోనికి ప్రవేశిస్తూ ఉన్నావు. ఇట్ ఈస్ ఎ డోర్వే. నీవు 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 దాన్ని ఆటంకముగా చూడకూడదు, నీవు దానిని అడ్డురాతిగా చూడకూడదు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏమవుతుందంటే, వెన్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, నువ్వు అన్య భాషలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, యువర్ స్పిరిట్ ఈజ్ యాక్టివేటింగ్. నీ ఆత్మక్రియలోనికి వస్తూ ఉన్నాడు. ఆమెన్. ఎందుకనంటే టంగ్స్ ఈజ్ ఆఫ్ ద స్పిరిట్, ఇట్స్ నాట్ ఆఫ్ ద హెడ్. ఈ భాషలు అనేది ఆత్మలో నుంచి కలుగుచున్నవి కానీ ఇది మీ శరీర సంబంధమైన జ్ఞానములో నుంచి కలుగుచున్నవి కాదు. ఆమెన్. నా మాటలు అర్థమైతే బిగ్గరగా ఆమెన్ చెప్పండి. సో వెన్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, మీరు అన్ని భాషల్లో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, నెంబర్ 2, టంగ్స్ ఈజ్ ఫర్ సూపర్ న్యాచురల్ కమ్యూనికేషన్. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ డోర్వే టు సూపర్ న్యాచురల్ పవర్. అన్య భాషలు అనేది అసాధారణమైన దేవుని శక్తిని పొందుకోవటానికి అది ద్వారం అయితే, నెంబర్ 2, ఇట్ ఈస్ ఎ డోర్వే టు సూపర్ న్యాచురల్ కమ్యూనికేషన్. టంగ్స్ ఈజ్ ఎ హాట్ లైన్ టు హెవెన్. నేను చెప్తున్నాను, అన్య భాషలు అనేది ఏ విధమైన హిండ్రెన్స్ లేకుండా, ఏ విధమైన ఆటంకం లేకుండా నీవు తిన్నగా పరలోక స్థలములను కాంటాక్ట్ చేయగలిగిన ఒక హాట్ లైన్ అన్య భాషల ప్రార్థన. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా లేదా? దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇది చాలా చాలా శక్తివంతమైంది. మరి మీరు అనొచ్చు, పాస్టర్ గారు మరి నాకు అర్థం కావట్లేదు కదా. మరి అదే కదా, మీకు అర్థం కాకూడదనే కదా. మీకు అర్థమైతే ప్రాబ్లం ఏంటంటే మీరు జరగనీరు దాన్ని. ప్రాబ్లం ఏంటంటే ఏమి దేవుడు చేయాలనుకుంటున్నాడో మీకు అర్థమైతే మీరు దాన్ని కిలికేస్తారు, మీరు దాన్ని చేయనీరు, మీరే హిండర్ చేసేస్తారు. అందుకనే మీ కొరకు సిద్ధపరిచినవి ఆయన మీకు మరుగు చేసి మిమ్మల్ని దాంట్లోనికి ప్రవేశింపచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు అర్థమైతే ఏదో ఒకటి కెలుగుతాం, ఏదో ఒకటి చేస్తాం, ఏదో ఒకటి. ఎందుకంటే కుదురుగా ఉండం మనం. కమాన్, హల్లెలూయా. మామూలుగా ఊరికే వీసా ఇంటర్వ్యూ డేట్ వస్తేనే ఊరంతా చెప్తాం, వెళ్ళి రిజెక్ట్ అయ్యి వెనక్కి వస్తాం. కమాన్ లౌడ్ హల్లెలూయా. సరే, ఇప్పుడు మీరు ప్రార్థన కొరకో సేవకునుకో లేకపోతే ఇంట్లో చెప్పుకోవటం వేరు, కానీ కొంతమంది డిఫరెంట్ స్టోరీ. అందుకని దేవుడు ఏం చేశాడంటే అందుకని దేవుని ప్రేమించే వారి కొరకు ఆయన ఏవి సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషులదేమన్నా గోచరం కాలేదు. ఎందుకంటే అవన్నీ అర్థమైతే మీరు ఇంక దేవుని దగ్గర రారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మనకు ఆయన తన ఆత్మ వలన వాటిని బయలుపరచుచూ ఉన్నాడు. సో యూ నీడ్ ద హోలీ స్పిరిట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. సో నేను అన్ని భాషలతో మాట్లాడుతూ ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు నాకు అర్థం కావట్లేదు కదా పాస్టర్ గారు. అందుకనే కదా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయము, లెట్స్ రీడ్ వర్స్ 2. కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 14 verse 2. 1 Corinthians, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు గాని దేవునితో మాట్లాడుచున్నాడు. ఈ మాట పట్టుకోవాలి. ఇట్ ఈస్ ఏ సూపర్ న్యాచురల్ కమ్యూనికేషన్. Tongues is for supernatural communication. Tongues is for supernatural communication. అన్య భాషలు దేని కొరకంటే దేవునితో సంభాషించటానికి, దేవునితో కనెక్ట్ అవ్వటానికి. భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవ్వడు గ్రహింపడు. యూ విల్ నాట్ అండర్స్టాండ్ వెన్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. బట్ యూ కెన్ ఆల్సో యూజ్ యువర్ నోన్ లాంగ్వేజ్ ఇన్ బిట్వీన్. మధ్యలో మీకు తెలిసిన భాష కూడా మీరు దాంతో ఇంక్లూడ్ చేయొచ్చు. కానీ మీరు అన్య భాషలో ప్రార్థిస్తున్నప్పుడు నా మాటలు మీరు బాగా పట్టుకోవాలి. ఐఎమ్ హెల్పింగ్ యూ టు గో డీప్ ఇన్ యువర్ స్పిరిచువల్ వాక్. నేను ఎందుకు ఈ విషయాలు మీకు బోధిస్తూ ఉన్నానంటే, మీరు మీ ప్రార్థన జీవితంలో, మీ ఆధ్యాత్మిక జీవితంలో మరింత లోతులోనికి మీరు వెళ్ళాలనేది నా ఆశ. హల్లెలూయా. దేవుని ఆత్మశక్తి, నా మాట వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. దేవుని ఆత్మ సర్వమును సృష్టించినప్పుడు ఆయన ఆదిలో శూన్యముగా ఉన్న భూమిపైన అల్లాడుతూ ఉన్నాడని వాక్యంలో రాయబడింది.
అవునా? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. బట్ వెన్ గాడ్ బిగాన్ టు స్పీక్ ద వర్డ్, దేవుడు మాట్లాడటం ఆరంభించినప్పుడు ద స్పిరిట్ బిగాన్ టు వర్క్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే దేవుని మాటకి యాక్టివేట్ అవుతుంది. దేవుని ఆత్మ దేవుని మాట రెండు వేరు చేయలేం. దేవుని ఆత్మ దేవుని మాట రెండు కలిసి పని చేస్తాయి. కమాన్, హల్లెలూయా. వీరిద్దరు కలిసి పని చేస్తారు. దేవుని వాక్యము, దేవుని ఆత్మ, వీరిద్దరు కలిసి పనిచేస్తారు. నా దేవుని శక్తి, దేవుని ఆత్మశక్తి ఎంత భయంకరమో తెలుసా? మృతుల్లో నుండి క్రీస్తును పైకి లేపినది దేవుని ఆత్మశక్తి. అందుకని పౌలు మాట్లాడుతూ అన్నాడు, క్రీస్తును మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ చావునకు లోనైన మన శరీరములను కూడా ఆయనతో పాటు జీవింపచేస్తాడు అన్నాడు. కమాన్, హల్లెలూయా. చెరసాల్లో నుంచి బయటకు తీసుకుని వచ్చింది ఆది అపోస్తులని, దూతను పంపి, అది పరిశుద్ధాత్మ శక్తి. కమాన్, హల్లెలూయా. సో నేనేమంటానంటే దేవుని ఆత్మశక్తి అంటే దేవుని సామర్థ్యము. Now the power of the Holy Spirit means it is the ability of God. మీరు ఈ మాట మర్చిపోద్ది, దేవుని సామర్థ్యం. Now my question to you, దేవుని సామర్థ్యము మన సామర్థ్యం కంటే ఎక్కువ తక్కువ? డెఫినెట్గా ఎక్కువ. ఆయన సామర్థ్యము మన సామర్థ్యము కంటే ఎక్కువ. ఆయన శక్తి మన శక్తి కంటే ఎక్కువ. ఆయన జ్ఞానము మన జ్ఞానము కంటే ఎక్కువ. ఆయన తెలివి ఎవరు ఆయనని శోధించలేరు, ఎవరు ఆయన జ్ఞానమును పట్టుకొనలేరు. లిసన్ టు మీ, మీరు అందరూ వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. సో వెన్ యూ బిగిన్ టు వాక్ విత్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యూ విల్ వాకింగ్ విత్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. మీరు దేవుని సామర్థ్యముతో ముందుకు నడుస్తూ ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారంటే మీ శక్తితో మీరు పొందుకొనలేనివి దేవుని సామర్థ్యము ద్వారా మీరు పొందుకోవటం ఆరంభిస్తారు. మీ శక్తి యొక్క పరిమితి మీకు తెలుసు. చాలామంది అంటారు, ఏంటి మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే మీరు దీంట్లో కూడా జాయిన్ అవుతారంటే, ఇంకా నాకు అంత శక్తి లేదండి, నాకు ఇంకంత సామర్థ్యం లేదండి, నేను చేయగలిగిందంత చేశానండి, ఇంకా నా వలన కాదండి, 2 పిల్లలకి పెళ్లి చేశానండి, ఇంకా నా శక్తి అయిపోయిందండి, నేను 2 పిల్లలకి స్థలాలు కొనిచ్చాను, ఇంకా నా శక్తి అయిపోయింది, లేదా నేను ఒక ఇల్లు కట్టుకున్న నాకు శక్తి అయిపోయింది. నౌ లిసన్, మ్యాన్స్ ఎబిలిటీ ఈజ్ లిమిటెడ్. మనిషి సామర్థ్యము పరిమితి అయినది, మనిషి జ్ఞానము పరిమితి అయినది, మనిషి యొక్క శక్తి పరిమితి అయినది. కానీ దేవుడు నీ కొరకు ఒక పరిధిని ఏర్పాటు చేశాడు. ఆ పరిధి నీ శక్తి చేత ఏమాత్రము పొందలేని పరిధి. అది నీ శక్తి ఆగిపోయిన దగ్గర నువ్వు ఆగిపోవాలని దేవుని చిత్తము కాదు. నీ సామర్థ్యం ఆగిపోయిన దగ్గర నువ్వు ఆగిపోవాలని దేవుని చిత్తము కాదు. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన పరిధి నీ శక్తికి మించిన పరిధి అయి ఉన్నది. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు నీ ద్వారా చేయాలనుకున్న కార్యములు, నీ సామర్థ్యమునకు మించిన కార్యములు, వాటిని నీవు చేయగలిగేది ఎప్పుడంటే దేవుని ఆత్మశక్తి సహాయము చేసినప్పుడు మాత్రమే నీవు చేయగలుగుతావు. హల్లెలూయా. So I need the power of the Holy Spirit now. ఎందుకంటే to go beyond my strength, to go beyond my ability, to push the limits of నా ఎదుట ఉన్న సామర్థ్యం, నా ఎదుట ఉన్న పరిమితులను దాటి చొచ్చుకొని అవతలికి వెళ్ళగలిగిన శక్తి ఎలాగా నేను పొందుకోగలను? It is through the power of the Holy Spirit. Come on, hallelujah. దేవుడు మనకిచ్చిన అసైన్మెంట్ మనం చేయటానికి, మీకు ఇచ్చిన అసైన్మెంట్ చేయడానికి, దేవుడు మీ పట్ల కలిగిన ప్రణాళిక నెరవేర్చడానికి మీ జీతం సరిపోదు, మీ ఇన్కమ్ సరిపోదు. మీకేం కావాలంటే దేవుని ఆత్మశక్తి సహాయం కావాలి. అందుకనే దేవుడు హీ హ్యాస్ గివెన్ us దిస్ వండర్ఫుల్ గ్లోరియస్ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్. ఏంటిది? ఇట్ ఈస్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను చెప్తున్నాను, వెన్ యూ బిగిన్ టు ప్రే ఇన్ ద స్పిరిట్, మీరు ఆత్మలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఇట్ ఈస్ ఎ డోర్వే టు సూపర్ నేచురల్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తికి అదొక ద్వారము. కమాన్, మీరు ఆత్మలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అన్ని భాషల్లో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఇట్ ఈస్ ఎ సూపర్ నేచురల్ కమ్యూనికేషన్ టు గాడ్. మీరు దేవునితో మాట్లాడుచూ ఉన్నారు. మనుష్యుడెవడు దాన్ని గ్రహింపడు. కమ్ బ్యాక్ టు 1 Corinthians 14:2. మనుష్యుడెవడు దాన్ని గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. హల్లెలూయా. He is speaking mysteries by the Spirit. అక్కడేమనుందంటే the secret truths, the hidden things, దాచబడిన రహస్యములను ఆత్మ వలన పలుకుచూ ఉన్నాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? So when you're praying in the Spirit, మీకు అర్థం కావట్లా,
పాస్టర్ గారు నాకు అర్థం కావట్లేదు. చాలా సంతోషం. దేవుడు అంటాడు వండర్ఫుల్, చాలా సంతోషం. అందుకని సాతాను ఈ అన్య భాషల వరమును పొందుకోకుండా మనుషులకు భయంకరమైన సందేహాలు కలిగిస్తాడు. ఎందుకు కలిగిస్తాడంటే అన్య భాషలు అంటే వాడికి ఇష్టం ఉండదు, ఎందుకంటే వాడికి అర్థం కాదు. No, devil hates tongues because he don't understand them. వాడికి అర్థం కాదు. ఇప్పుడు వాడికి అర్థమైతే ఆటంకపరచడానికి ఈజీగా ఉంటుంది. వాడికి అర్థమైతే మధ్యలో ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ అర్థం కావట్లేదు. అందుకని అన్య భాషల ప్రార్థన యొక్క శక్తి చాలా చాలా బలమైనది. నేను చాలాసార్లు మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇట్స్ లైక్ యూ గోయింగ్ ఫ్రమ్ గుంటూరు టు హైదరాబాద్ బై రోడ్ అండ్ ఫ్రమ్ గన్నవరం టు హైదరాబాద్ బై ఫ్లైట్. సేమ్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి పోని గన్నవరం మీరు ఒక 60 కిలోమీటర్లు లేకపోతే ఒక 50 కిలోమీటర్లు వేసుకుంటే తీసేస్తే, ఇక్కడ నుంచి రోడ్ మీద అదే దూరము వెళ్ళే ప్రయాణము ఎంతసేపు పడుతుంది? దాదాపు 5-6 గంటలు పడితే మీరు అదే దూరము మీరు ఫ్లైట్లో వెళ్తే 45 నిమిషాల్లో దించేస్తాడు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ అండ్ ప్రేయింగ్ ఇన్ ద నోన్ లాంగ్వేజ్. ఆమెన్. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? tongues is for supernatural communication. It is for supernatural communication. నేను అందుకే చెప్తున్నాను, మీరు అసాధారణమైన కార్యములు చూడాలనుకుంటున్నారా? గెట్ టు సూపర్ నేచురల్ కమ్యూనికేషన్ టు గాడ్. దేవునితో అసాధారణమైన కమ్యూనికేషన్కి రండి. ఇట్ ఈస్ అ హాట్ లైన్ టు హెవెన్. ఐఎమ్ టెల్లింగ్ యూ. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో ఏంటి బలహీనత? అంటే ప్రార్థన చేయటం రాదు మనకు, అదే మన బలహీనత. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు మనకు తెలిసిన ప్రార్థన ఏంటి? ప్రభువా నాకు దయచేయి, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు అనుగ్రహించు, నువ్వు చెప్తానన్నావుగా, నువ్వు ఇస్తానన్నావుగా, నువ్వు చెప్తే చేస్తావుగా, నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చి వాడవుగా, నువ్వు నమ్మదగిన వాడవుగా, నువ్వు మరలా ఇయకపోతే. చాలామంది బ్లాక్మెయిల్ ప్రేయర్లు చేశారా? ప్రభువా నువ్వు ఇది చేయకపోతే నేను చచ్చిపోతా, వచ్చేసే పైకి. దేవుడు అంటే వెల్కమ్, ఇట్స్ బెస్ట్. కొంతమంది ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నువ్వు ప్రార్థన చేయకపోతే నేను మందిరానికి వెళ్ళను. సో వాట్? ఎవరికి నష్టం కలుగుతుంది? కొంతమంది ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నువ్వు నాకు ఇది సహాయం చేస్తే సాక్ష్యం చెప్తా. దేనికి? హలో, దీస్ ఆర్ ఆల్ కిండర్ గార్డెన్ ప్రేయర్స్. ప్రేయర్ ఈజ్ పార్ట్నరింగ్ విత్ గాడ్. ప్రార్థన అంటే దేవునితో పాలి భాగస్తుడు ఒకట. ప్రేయర్ ఈజ్ వాకింగ్ విత్ గాడ్, దేవునితో కలిసి నడుచుట. కమ్ ఆన్, హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ ప్రార్థన అంటే నీవు వంగి దేవుని హృదయములోనికి చూచుట. యు ఆర్ జస్ట్ లుకింగ్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. నౌ హౌ ఈస్ దిస్ పాసిబుల్? ఏంటి నీ బలహీనత? మన బలహీనత ఏంటంటే నేను చెప్తున్నాను, అవర్ వీక్నెస్ ఈజ్ అవర్ ఇన్ఎబిలిటీ టు ప్రే. ప్రార్థన చేయలేని అసమర్థతే మన బలహీనత. చాలామంది ఇంకోటి లిసన్ టు మీ, మనం చాలామంది ప్రార్థన చేస్తాం, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. ఫర్ వి డు నాట్ నో హౌ వి ఆట్ టు ప్రే. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఏం చేస్తామంటే అది ఎట్లాగంటే అన్నిటికీ ఒకటే కొట్టుడు. కమ్మని ఎలా హల్లెలూయా. వాక్యంలో ఒక మాట ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 6వ అధ్యాయం మీరందరూ వాక్యం వింటున్నారు కదండి. ఒక్క నిమిషం ఆగమ్మ. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? కమ్ ఆన్, ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? యు ఆర్ గెటింగ్ సంథింగ్? కమ్ ఆన్, హల్లెలూయా. నౌ వి ఆర్ కాలింగ్ దిస్ యాజ్ ఎ చర్చ్, బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ స్కూల్ ఆఫ్ ద స్పిరిట్. Come on, hallelujah. And the teacher here is the Holy Spirit. ఆయన నిలబెట్టి ఆయన మాట్లాడుతున్నాడు అంతే. నేను చెప్తున్నాను, ఇఫ్ యూ క్యాన్ రియల్లీ గివ్ యువర్ ఇయర్ టు వాట్ ఈస్ బీయింగ్ ప్రీచ్డ్ హియర్, మీరు ఇక్కడ బోధించబడుచున్న దానికి మీ చెవి యొగ్గి జాగ్రత్తగా వినగలిగితే, నేను చెప్తున్నాను మీ జీవితం చాలా 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 దీవెనకరంగా మార్చబడుతుంది. అంతేకాదు మీరు దేవునిలో చాలా లోతులోనికి మీరు వెళ్ళగలుగుతారు. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. రైట్. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన. చాలు, ఆ ఒక్క మాట కోసమే వచ్చిన చదివించి, ఎందుకంటే అది నా టాపిక్ కాదు. ప్రతి విధమైన ప్రార్థన అంటే కొన్ని విధముల ప్రార్థనలు ఉన్నాయి.
ఇంగ్లీష్ బైబిల్లో ఆల్ మేనర్ ఆఫ్ ప్రేయర్ అని ఉంది. ఇంకో ట్రాన్స్లేషన్లో ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. కమాన్, అలౌడ్ హల్లెలూయా. ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, ప్రేయర్ ఆఫ్ రీడెడికేషన్, ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్, ప్రేయర్ ఆఫ్ ఫెయిత్, ఇలాగ రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. జస్ట్ టు లెర్న్, నాట్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. కానీ కొన్నిసార్లు మనం ఏం ప్రార్థన చేస్తాం, ఎలా ప్రార్థన చేస్తాం తెలియదు. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని చేసిన ప్రార్థన మనం అన్నిటికీ వాడతాం. ఆయన లాజర్ సమాధి ముందు నిలబడి ఆ ప్రార్థన చేశాడా, నీ చిత్తమైతే లాజర్ను బ్రతికించు అని చేయలేదు. ఆయన యాయిరింటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోతే లేపడానికి ఆ ప్రార్థన చేశాడా, నీ చిత్తమైతే బ్రతికించు, చేయలేదు ఆ ప్రార్థన. ఆ రోజు పన్ను కట్టాల్సి వస్తే నీ చిత్తమైతే నాకు పన్ను కట్టడానికి డబ్బులు ప్రార్థన చేశాడు, చేయలేదు. బై ద వే, యేసు ప్రభు డబ్బులు ధనము కొరకు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతి దానికి ఇది పెట్టేసి, ప్రభువా నీ చిత్తమైతే నాకు సీటీ, నీకు ఆ సీట్ రాదు, ఏమంటావు దేవుని చిత్తం కాదంటావు. నో 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 నీ చిత్తం అయితే నాకు ఇది ఇవ్వు అన్న ప్రార్థన ఏమన్నారంటే ద ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్. ఇప్పుడు నిజముగా ఆయన చిత్తం నీకు తెలిస్తే చేస్తావా? అందుకనే యేసుప్రభు ఏం చేశాడు, ఇంత గొప్ప చేదు పాత్ర, అంటే లోకము యొక్క ఉగ్రత అంతా కూడా తీసుకునే పాత్ర అది. ఆ పాత్ర తాగితే తండ్రి నుంచి ఎడబాటు కలిగే ఒక భయంకరమైన అనుభవం అది. కనుక యేసు ప్రభు వారు ఇట్స్ నాట్ దట్ హీ వాజ్ నాట్ విల్లింగ్, బట్ ఆయన దాన్ని తీసుకోలేకపోతా ఉన్నాడు. ఎందుకని, తండ్రికి దూరం అవటం ఏంటి, నేను తండ్రికి నాకు మధ్యలో ఎడబాటు రావటం ఏంటి, అందుకనే నీ చిత్తం అయితే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్. ఐ డోంట్ లైక్ దిస్, నాకు ఇష్టం లేదు, నా శరీరం ఒప్పుకోట్లా, నాకు సహకరించట్లా, కానీ ఇట్స్ నాట్ మై విల్ లార్డ్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ విల్, కాబట్టి ఐ కాన్సక్రేట్ మై సెల్ఫ్ టు యూ. దిస్ ఈస్ కాల్డ్ ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్. నీ చిత్తమైతే నాకు పెళ్లి చేయి, నీ చిత్తమైతే నాకు ఉద్యోగమే. నో, మీకు ఇష్టమైన వాటికి ఈ మాట బెటరు. కమాన్, అలౌడ్ హల్లెలూయా. నో, నేను చెప్తున్నాను. మరి ఎట్లాగా ప్రార్థన చేసే ముందు ఆయన చిత్తం తెలుసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ ప్రేయర్ టాపిక్ వెళ్ళట్లా. నేను ఎందుకు ఆ వచనం చదివించానంటే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నానా విధములైన ప్రార్థనలు ఉన్నాయి, ప్రతి విధమైన ప్రార్థన అన్నాడు. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్. అది ఎట్లాగంటే, అంటే ఈచ్ కైండ్ ఆఫ్ ప్రేయర్ హ్యాస్ ఎనీ డిఫరెంట్ రూల్. ఒక్కొక్క ప్రార్థనకు ఒక్కొక్క నియమం ఉంది. విశ్వాసహితమైన ప్రార్థనలో నువ్వు సందేహమును వాడవు. నీకు తెలియని విషయమై ప్రార్థిస్తే నువ్వేమని ప్రార్థన చేస్తావు అంటే, యూ ఇంటర్సీడ్. దేర్ ఇస్ ఎ ప్రేయర్ కాల్డ్ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్. ఇతరుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. కమ్ ఆన్, అలౌడ్ హల్లెలూయా. అయితే ఈ వివిధ రకములైన ప్రార్థనలోనే ఒక ప్రార్థన ఏంటంటే, కొన్ని విషయాల కొరకు అసలు ఎలా ప్రార్థన చేయాలో తెలియని ప్రార్థన ఇది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో. సో ఇప్పుడు ఎట్లాగంటే, ఇప్పుడు బ్యాడ్మింటన్ ఒక గేమ్ ఉంది, క్రికెట్ ఒక గేమ్ ఉంది, వాలీబాల్ ఒక గేమ్ ఉంది, బాస్కెట్బాల్ ఒక గేమ్ ఉంది. నువ్వు బ్యాడ్మింటన్కి వెళ్ళేటప్పుడు షటిల్ పట్టుకెళ్తాం. కమాన్, అందరు నాతోనే ఉంటామని చెప్పండి. బ్యాడ్మింటన్ ఐడియా ఉంది కదా. ఆ షటిల్ తీసుకొని వెళ్ళి మనం ఏం చేస్తామంటే, కొడతా ఉంటే, ఆ బ్యాట్ తీసుకొని వెళ్ళి మనం కొడతా ఉంటే, ఆ షటిల్ ఆ కాక్ వస్తూ ఉంటే కొడతా ఉంటాం, అయిపోతుంది. ఇప్పుడు అది తీసుకెళ్ళి క్రికెట్ ఆడాలంటే కుదరదు. మనం ఏం చేస్తున్నామంటే, ఈ షటిల్ బ్యాట్ తీసుకెళ్ళి క్రికెట్ ఆడుతున్నాం, అందుకే జవాబు రావట్లా. ఇప్పుడు ఆ క్రికెట్ బాల్ పెట్టి కొడితే, నువ్వు దీంతో కొడితే ఆ బాల్ దాంట్లోంచి అటు వెళ్ళిపోయింది. ఏంటిది రావట్లేదంటే, జవాబు ఎందుకు రావట్లేదంటే, నువ్వు అక్కడ వాడాల్సింది వేరేది వాడావు. ఇక్కడ యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మీకు తెలియదు. అలానే క్రికెట్ బ్యాట్ తీసుకొని బ్యాడ్మింటన్కి వెళ్తే వాళ్ళు నిన్ను చూసి ఏ ఊరు నుండి వచ్చావని అడుగుతారు. కమ్ ఆన్, అలౌడ్ హల్లెలూయా. మీరందరూ నాతో ఉన్నారా? Am I making some sense this morning? Am I helping you? ఇవన్నీ ఈ తిప్పలన్నీ పడ్డాను నేను. And God taught me. సో కనుక ఇప్పుడు there are different kinds of prayer. Now coming back to Romans chapter 8, రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంకి వచ్చేసరికి, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, ఫస్ట్ నుంచి చదవం. 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, I like that word, we have a great help from heaven who is the Holy Spirit. Hallelujah.
మీకు ప్రార్థన చేయటం చేత కాదని, నాకు ప్రార్థన చేయటం చేత కాదని ఆయన నా బలహీనతను చూచి ఆయన తన ఆత్మను పంపించాడు నాకు సహాయము చేయటానికి. హల్లెలూయా. సో ఐఎమ్ అడ్మిటింగ్ టు యూ డియర్ బిలీవర్, ప్రియ విశ్వాసి, నేను మీకు చేయుచున్న మనవి ఏంటంటే, టేక్ దట్ హెల్ప్, ఆ సహాయమును తీసుకో, అండ్ యూ విల్ బిగిన్ టు సీ గ్రేటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నేను ఒక్కడిని చేసేయగలను అనుకోవద్దు. టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టుడే. యూ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ జ్ఞానము చాలదు, నీ శక్తి చాలదు, నీ ధనము చాలదు, నీకున్న సొసైటీలో ఉన్న నీ పరపతి, నీ ఇన్ఫ్లుయెన్స్తో నువ్వు కొన్ని సంపాదించలేవు. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దెర్ ఈస్ ఎ హెల్ప్ రెడీ వెయిటింగ్ టు హెల్ప్ యూ. నీకు సహాయం చేయటానికి దేవుడు సిద్ధపరిచిన ఒక మంచి సహాయము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎంత గొప్ప మాట. అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి, హి సా మై వీక్నెస్, నా బలహీనతను చూచి, నీ బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. హీస్ హెల్పింగ్ us ఇన్ అవర్ వీక్నెస్. వాట్ ఇస్ ద వీక్నెస్? ఏంటా బలహీనత? మనము యుక్తముగా, మీ బైబిల్ చూడండి ఆ మాట, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కొన్ని సందర్భాలు ఉంటాయి, ప్రార్థన చేస్తూ ఉంటే బ్రేక్ త్రూ రాదు, ప్రార్థన చేస్తూ ఉంటే ఏం అర్థం కాదు. ఒకవైపు నుంచి ఒక హిట్, ఇటువైపు నుంచి ఇంకొకటి హిట్ చేస్తూ ఉంటుంది. వీ డోంట్ అండర్స్టాండ్. కంగారు, డెడ్ లైన్ వచ్చేస్తూ ఉంటుంది, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, కలవరం, ఏం అర్థం కాదు. చాలా మధ్యలో అన్ని తలకు మించిన ప్రెషర్స్ చుట్టూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ టైంలో ప్రార్థన చేసే సమయం ఉండదు, ప్రార్థన చేసే ధైర్యం ఉండదు, ప్రార్థన చేసే విశ్వాసం ఉండదు, ప్రార్థన చేసే సిద్ధపాటు ఉండదు, ప్రార్థన చేయాలంటే ప్రార్థన రాదు. ఏదో నిస్సహాయ స్థితిలో ప్రార్థన చేయడానికి ప్రయత్నించి యూ విల్ బి ట్రైయింగ్ టు పుష్ సంథింగ్ హార్డ్. నీవే ఏదో కష్టపడి ఏదో నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. అలాంటి సమయంలో దెర్ ఈస్ ఎ గ్రేట్ హెల్ప్ వెయిటింగ్ ఫర్ యూ. నీకు సహాయం చేయడానికి ఒక గొప్ప సహాయము, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయనకు మరుగైనది ఏది లేదు. దెర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ హిడెన్ ఫ్రమ్ హిమ్. హీ నోస్ ఎవ్రీథింగ్. ప్రతిదీ తెలుసు, ఎందుకంటే ఆయన నీకంటే ముందు వెళ్ళినవాడు ఆయన. అందుకని ఎలా ప్రార్థన చేయాలో ఆయనకు తెలుసు. నెక్స్ట్ 10 years ఆయన వెళ్ళిపోయాడు నీకంటే ముందు. నెక్స్ట్ 5 years నీకంటే ముందు వెళ్ళిపోయాడు. నీ నెక్స్ట్ సీజన్ ఆయనకు తెలుసు. కమ్ ఆన్, హల్లెలూయా. హీ నోస్ ఎవ్రీథింగ్. హీస్ ఆల్ నోయింగ్. ఆయన జ్ఞానమును శోధించుట ఎవరి వలన కాదని వాక్యంలో రాయబడింది. ఆమేన్. మీరు నాతో ఉన్నారా? అర్థమవుతుందా? సో ఆత్మ మనకు సహాయం చేయుచున్నాడు. ఎలా సహాయం చేయుచున్నాడు అంటే, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. హలో, అందరు చెప్పండి. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమునుగా విజ్ఞాపన చేయుచున్నాడు. Now the Spirit himself, ఆత్మ తానే మన పక్షముగా, he's interceding with groanings too deep for words. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగు, అదే అన్య భాష. నీ భాష కాదది, నువ్వు ఉచ్చరించలేని మూలుగది, అది అన్య భాష. కమాన్, హల్లెలూయా. అయితే మీరు అక్కడ చాలామంది ఇక్కడ రిలాక్స్ అయిపోతారు, ఎందుకంటే ఆయనే ప్రార్థన చేస్తా అన్నాడుగా. హలో, ఆయనే ఎలా ప్రార్థన చేస్తాడు? హీ ప్రేస్ త్రూ యువర్ స్పిరిట్. ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగు నీకు, ఆయనకు కాదు, నీకు. ఆయన, మీరు ఆ మాట పట్టుకోవాలి, ఇది చాలా బలమైన మాట. ద హోలీ స్పిరిట్ విల్ ప్రే త్రూ యువర్ స్పిరిట్. ఆయన ప్రార్థన చేస్తాడు, నీ ద్వారా ప్రార్థన చేస్తాడు. ఆయన నీ ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడు అది నీలో నుంచి బయటకు వచ్చేటప్పుడు అది ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగు వలె ఉంటుంది. సో when I begin to pray shoko romande fro prasete rakandelena tor, Lord, ఈ పరిస్థితి నా ఎదుట ఉంది, I don't know how to pray, but I pray by faith now. I begin to pray in the Spirit, help me, and I begin to pray shofo robakande. నేను ఎప్పుడైతే విశ్వాసం ప్రారంభిస్తానో, now the Holy Spirit will take over it. పరిశుద్ధాత్ముడు దాన్ని తీసుకుంటాడు. నేను చెప్తున్నాను, ఎన్నోసార్లు మూలిగి ఆత్మలో ప్రార్థన చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. యు అండర్స్టాండ్? నా మాటలు అర్థమవుతుందా? అర్థమైందా? అర్థం కాలేదా? ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Now tongues is for supernatural communication, I'm telling you. సో ఇప్పుడు ఏమవుతుందంటే, when you're praying in the Spirit,
నౌ లిసన్ టు మీ. నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మ తానే నీ పక్షముగా విజ్ఞాపన చేయించు ఉన్నాడు. మనుషుడు గ్రహించడు. నీ పిహెచ్డి మైండ్కి అర్థం కాకపోవచ్చు, డోంట్ వరీ. నీ యూనివర్సిటీ మైండ్కి అర్థం కాకపోవచ్చు, డోంట్ వరీ. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? నీ డిగ్రీ మైండ్కి అర్థం కాకపోవచ్చు, డోంట్ వరీ. నీకు బాగా ఎక్స్పర్టైజ్ అన్నిట్లో చాలా విషయాల్లో అనుభవం ఉంది, నీకు అర్థం కాకపోవచ్చు, డోంట్ వరీ. మనుషుడు ఎవడు దాన్ని గ్రహించడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచూ ఉన్నాడు. You're speaking mysteries, the hidden truth, the hidden secret, the things that God has prepared for you. నీ కొరకు సిద్ధపరిచినవి నువ్వు పలుకుతూ ఉంటే సాతానుకు అర్థం కాదు, మనుషులకు అర్థం కాదు, నీకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. నువ్వు ఒకరోజు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడికి ఎలా వచ్చానంటే నీకు తెలియపోవటం వలన వచ్చావంట. నేను తెలుసుంటే వచ్చేవాడు కాదు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఏది చెప్పినా అక్కడికి వద్దులే అన్న అక్కడ అన్న అమెరికా బాగుంటుంది కానీ బాగా మంచి అంటగా వెళ్ళబోకు. మరి అన్నిటికన్నీ చెప్తారు చాలామంది, అవునా? లేకపోతే ఆ కంపెనీలో అంత బాగానే ఉంటుంది కానీ అందుకని అసలు దేవుడు అన్నాడు, బాబు నువ్వు ఆత్మలో ప్రార్థన చేయి, నువ్వేం చేస్తున్నావు నీకు తెలియపోవటం మంచిది, నేను చూసుకుంటా. ఈ 26 వచనం తర్వాతే 27 తర్వాత 28. మనం పై 2 వదిలేసి ఓన్లీ 28 రాసుకుంటాం, ఇంట్లో ఫ్రేమ్ కట్టిస్తాం. ఏంటది? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి, కింద ఫుట్ నోట్లో ఆయన సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. ఇదొక్క ఫ్రేమే ఉంటుంది ఇంట్లో 28. హలో. లేదంటే వాల్ పేపర్. అండ్ గాడ్ ఈజ్ ఏబుల్ టు మేక్ నో హీఈస్ వర్కింగ్ ఆల్ టుగెదర్. హీఈస్ వర్కింగ్ ఫర్ మై గుడ్. ఇదే మీకు విషయం అర్థం చేసుకోవాలి. 26, 27 లేకుండా 28 లేదు. బై ద వే, ఇంకా తెలుగు బైబిల్లో మరి ఎట్లా స్టార్ట్ అయిందో నాకు తెలియదు. మరియు అన్న మాట ఉందా లేదా? తెలుగు బైబిల్లో 28 వచ్చిన స్టార్టింగ్ మరియు ఉందా లేదా? 28లో మరియు ఉందా లేదా? ఇంగ్లీష్ బైబిల్లో ఎండ్ అన్న మాటతో స్టార్ట్ అవుతుంది. ఏంటి ఎండ్? యాక్చువల్గా తెలుగులో ఉండాలి. ఆ మరియు 28 ముందు పెట్టాల్సింది 27 ముందు పెట్టాడు విలియం కేరీ. యాక్చువల్లీ 28 షుడ్ స్టార్ట్ విత్ మరియు ఎండ్. ఎందుకన్నా ఎండ్ ఈజ్ ఎ కంజంక్షన్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్ట్స్ 2 స్టేట్మెంట్స్, 2 సెంటెన్సెస్. ఇప్పుడు ఎండ్తో ఒక స్టేట్మెంట్ స్టార్ట్ అయిందంటే ఎండ్ ముందు ఏముందో చదవాలా. కమాన్, టు గెట్ ఎ క్లియర్ పిక్చర్, క్లియర్ అండర్స్టాండింగ్. కమాన్, అలౌడ్. హల్లెలూయా. ఇదేం గ్రామర్ క్లాస్ కాదు, మీకు అందరికీ తెలిసిన విషయాలే. ఆమేన్. And God is making, and we know that God cause all things to work together. What is and అంటే దాని ముందు ఏముంది? It is in the spirit. Amen. ఇప్పుడు 26 చదివేమా? ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆయనే విజ్ఞాపన చేస్తున్నాడు. 27 ఏమని రాయబడింది? మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఈ వచనం మీకు అర్థమైతే మీరు పండగ చేసుకుంటారు. నేను చెప్తున్నాను. 27 వచనం ఇంటికి 100 సార్లు చదవండి. 26, 27, 28 వచనాలు ఏమనుంది అక్కడ? ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం. అందరు చెప్పాలి, దేవుని చిత్త ప్రకారం. కమాన్, బిగ్గరగా. దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు ఏం చేస్తున్నాడు చెప్పండి? అంటే వెన్ యూఆర్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ ప్రేయింగ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ త్రూ యూ. నీ ద్వారా దేవుని చిత్తమనే ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే వెన్ యూఆర్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, యూ విల్ నాట్ మిస్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే నేను ఇంకొంచెం దాన్ని సింప్లిఫై చేస్తే, వెన్ యూఆర్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్, యూఆర్ ప్రేయింగ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమును ప్రార్థన చేస్తున్నావు. నీకు తెలీదు. నేను అనుకున్నాను గుంటూరు వస్తానని, బట్ ఐ ప్రేడ్ ఇన్ టంగ్స్, ఐ ల్యాండెడ్ హియర్. మనం అనుకున్నామా ఇక్కడ అమరావతి రోడ్డు రిలయన్స్ పైకి వస్తామని, వి ప్రేడ్ ఇన్ టంగ్స్, బట్ వి ల్యాండెడ్ హియర్. కమ్ ఆన్, హల్లెలూయా. చాలా ప్లేసెస్ చూస్తాం. గుంటూరు అంత సంవత్సరం తిరిగా, మీకు అందరికీ తెలుసు. నాతో పాటు సంఘంలో అనేక మంది తిరిగారు. బట్ వి ప్రేడ్ ఇన్ టంగ్స్, వి ల్యాండెడ్ హియర్. అండ్ ఫ్రమ్ హియర్ దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు. వీఆర్ ప్రేయింగ్ నౌ, వీఆర్ ఆల్రెడీ ప్రేయింగ్. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకని? మీరు అన్ని భాషల్లో ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే దేవుని చిత్త ప్రకారం. ఐ లైక్ దట్ వర్డ్. ఎందుకని? ఆయన ఆత్మ యొక్క మనస్సు ఏదో ఆయనకి తెలుసు. హీ నోస్ వాట్ ఈస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్. మీరు నాతోనే ఉన్నారా? ఆర్ యు లెర్నింగ్ సంథింగ్ కన్సర్నింగ్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఇన్ ద ఫ్యూచర్?
or concerning your career, concerning your life, concerning your placement, concerning your finances. I am telling you, when you are praying in the spirit, నువ్వు ఆత్మలో ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మ ద్వారా దేవుని చిత్తమును ప్రార్థిస్తూ ఉన్నావు. డోంట్ వరీ, అర్థం కాకపోతే కంటిన్యూ టు ప్రే, బీ కన్సిస్టెంట్. పొద్దున్నే లేచి ప్రార్థన చేయండి, రోజంతా ప్రార్థన చేయండి. ఏ పనిలో ఉన్న షోకో రమాందే ఫ్రబ్రఖాందే సీతారామ్. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫెయిత్ సెంటర్ ఉన్న ప్రతి విశ్వాసి 24 గంటలు నోరు ఆడుతూనే ఉండాలి, ఆత్మలో ప్రార్థిస్తూ, వేరే దానికి కాదు. ఆమేన్. మన ఎలా హల్లెలూయా. యూ క్యాన్ బి డూ. మీరు అట్లానే మీరు మరీ ఇంకా ఆఫీసులో అట్లా అలవాటు చేయబాకండి. యూ కెన్ జస్ట్ స్పీక్ అండర్ యువర్ బ్రెత్. ఆమేన్. నేను చెప్తున్నాను, ఎంత రిఫ్రెష్ అయిపోతారో తెలుసా? ఇప్పుడు 28. ఏంటి 28? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును. మీకు విషయం తెలుసా? మీరు ఒక్కళ్ళు ఎక్కడ మధ్యలో ఫెయిల్ అయినా, మీరు చేతులార పొరపాట్లు చేసినా, దేవుడు మీ మేలుకు మారుస్తాడు. ఐఎమ్ సీరియస్, మీ మేలుకు మారుస్తాడు. సమస్తము మేలు కలుగటకే ఆయన సమకూర్చి జరిగిస్తాడు. అందుకే అన్నాడు యోసేపు చూసి, అన్నయ్యలారా మీరు నాకు కీడించారు, ఆయన దాన్ని మేలుకు మార్చాడు. మీరు నన్ను గుంట్లో పెట్టారు, తీసుకుని వెళ్ళి పోతిఫర్ ఇంట్లో అమ్మారు. ఆయన తీసుకుని వెళ్ళి పోతిఫర్ ఆవిడ నన్ను కొంచెం అట్టి హడావుడి చేసి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది. తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి ఎంత చేశారు? మీరు నాకు కీడించారు, ఆయన దాన్ని మేలుకు మార్చాడు. హల్లెలూయా. చాలామంది పక్కన పెట్టండి, సాతాను చాలామందికి కీడించుతాడు వాడు. నేను చెప్తున్నాను, బిగిన్ టు ప్రే ఇన్ ద స్పిరిట్, టార్గెట్ ద ఎనిమీ. టార్గెట్. మీరు ఆత్మలో ప్రార్థన చేస్తే వాడికి మండిపోద్ది, ఎందుకంటే వాడికి అర్థం కాదు, పిచ్చెక్కిపోద్ది వాడికి. ఎప్పుడన్నా కాలు కాలిన కుక్కను చూసారా? ఏదన్నా కుక్క కాలు మీద నుంచి కారు వెళ్ళింది అనుకోండి, ఆ కుక్క ఏం చేస్తుంది? నేనేమంటలేదమ్మా, కుక్కలను ఫీల్ అవద్దు, కొంతమంది డాగ్ లవర్స్ ఉంటారు. ఆ కుక్క ఎగురుకుంటూ గట్టిగా అరుచుకుంటూ వెళ్ళిపోద్ది కదా పక్కకి, అరుస్తూ ఉంటుంది కదా. అట్లాగ తిరుగుతాడు సాతాను, అన్ని భాషలో ప్రార్థన చేస్తూ ఉంటాడు, వాడికి అర్థం కాదు. హల్లెలూయా. సో ఐ సెడ్ 2 things టుడే. 2 విషయాలు మర్చిపోదు. నెంబర్ 1, టంగ్స్ ఈజ్ ఎ డోర్ వే టు సూపర్ న్యాచురల్ పవర్. అన్య భాషలు అసాధారణమైన దేవుని శక్తికి ద్వారము. నెంబర్ 2, టంగ్స్ ఈజ్ ఫర్ సూపర్ న్యాచురల్ కమ్యూనికేషన్. అన్య భాషలు దేవునితో సంభాషించుటకు అసాధారణమైన సాధనము. హల్లెలూయా. ఇట్స్ ఎ హాట్ లైన్ టు హెవెన్. టంగ్స్ ఈజ్ ఎ హాట్ లైన్ టు హెవెన్. టంగ్స్ ఈజ్ ఎ హాట్ లైన్ టు హెవెన్.